అందరికీ షలోం. ప్రియమైనటువంటి వర్లరా, అనుదినము ఉదయకాలం పరిశుద్ధాత్మ యొక్క కృపచేత, దేవుని యొక్క మహాగొప్ప కృపచేత అనుదినము లేఖనమును ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా ఆ యొక్క శ్రమ దినాలలో యాషువా మెస్సియా వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వర్లరా, ఆ యొక్క గెత్సెమనే తోటలో అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి. ఈ దిన ఉదయకాలమున కూడా ఎప్పుడైతే ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన పిండబడ్డాడో తర్వాత శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఇంతవరకు ధ్యానించాం లూకాసు వార్త 22 అధ్యాయం 47 వచనం. లూకాసు వార్త 22:47. యాషువా మెస్సియా వారు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఒక జన సమూహము వచ్చారు. శిష్యులను ఇంకా మీరు వెళ్ళి నిద్రపోండి అన్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఒక జన సమూహము వచ్చాను. 12 మందిలో ఒకడైన యూదా అనువాడు వారికి ముందుగా నడిచి యాషువాను ముద్దు పెట్టుకునేటకు ఆయన యుద్ధకు వచ్చాను. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సియా వారిని ముద్దు పెట్టుకునేటకు యూదా ముందుకొచ్చాడు. ఆ యొక్క లూకాసు వార్త 22 అధ్యాయము 47వ వచనంలో. ఎందుకంటే యాషువా గెత్సెమనే తోటలో తీవ్రమైనటువంటి ప్రార్థన, బహుభారమైనటువంటి ప్రార్థన శిష్యులకు హెచ్చరిస్తున్న సమయంలో శిష్యులను ఇంకా మీరు నిద్రపోండి అని ఆయన సెలవిచ్చాడు. తర్వాత ఆ యొక్క యూదా గెత్సెమనే తోటలో ఆ యొక్క యూదా సైనికులను తీసుకొని వచ్చారు. ఇది యూదా యొక్క ద్రోహం. శత్రువుల కంటే తనతో ఉన్నవారే తమ బోధలు విన్నవాడు ద్రోహం చేయడం పాపం యొక్క తీవ్రతను తెలియచెప్తూ వస్తున్నది. ఒక సాధారణమైనటువంటి ముద్దు అది ప్రేమకు గుర్తు. ఆ దినాలలో అది ప్రేమకు గుర్తు. కాబట్టి గౌరవమునకు చిహ్నం ఆ యొక్క ముద్దు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కానీ ఇక్కడ యూదా దానిని ద్రోహానికి గుర్తుగా వాడారు. అవును ప్రియమైనటువంటి వారులారా, హృదయంలో దేవునికి దూరముగా ఉండి వేషధారణ కలిగినటువంటి యొక్క యూదా ఆ యొక్క చీకటి అధికారమును చూపాడు. యూదాలో ఎవరున్నారు? సాతాను దూరారు. యూదాలో సాతాను ఉందని ముందే యాషువా మెస్సియా వారు ముందే చెప్పారు. ఈ యొక్క చీకటి అధికారము ఎలాగూ యాషువా మెస్సియాను బంధించింది. వెలుగు సంబంధి అయినటువంటి యాషువాను పట్టుకోవడానికి చీకటిలో రాత్రివేళ వారు రావడం అంధకార శక్తుల యొక్క విజృంభణను సూచిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, చీకటి యొక్క అధికారం వెలుగు సంబంధి అయినటువంటి యాషువాను పట్టుకోవడానికి చీకటిలో ఆ యొక్క యూదా ముద్దును పెట్టాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ముద్దు దేనికి సాదృశ్యం అంటే శిష్యులు గురువుకు ఇచ్చేటువంటి గౌరవము ఆ యొక్క ముద్దు సాదృశ్యం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. తనతో ఉన్నటువంటి సహోదరుడు, తనతో ఉన్నటువంటి శిష్యుడు ఆ యొక్క ముద్దును పెట్టి అప్పగించాడు. ముద్దుతో ద్రోహం చేశాడు. సామెతల గ్రంథము 27 అధ్యాయం 6వ వచనంలో, ప్రేమించువాడు కొట్టుట నమ్మదగినది, పగవాడు పెట్టు ముద్దులు అత్యధికములు. యూదా ముద్దు ఇక్కడ కృత్రిమమైనది. పగవాడు పెట్టు ముద్దులు అనేకములు. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదా స్నేహితుడే ద్రోహం చేశాడు. ముందుగానే లేఖనం సెలవిచ్చింది. కీర్తన 41:9, నేను నమ్ముకొనిన నా ప్రాణ స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నా మీద మడిమను ఎత్తెను. ఇది మెస్సియా గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అని లేఖనం సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, 30 వెండి నాణాలకు యూదా అమ్మివేశాడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారిని. చూడండి ఒకసారి లేఖనము, పరిశుద్ధ గ్రంథంలో మనము లేఖనము చూసినట్లయితే, ఆ యొక్క లేఖనము బహుజాగ్రత్తగా చూసినట్లయితే, సామెతలు 27:6, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కనేనని ముద్దులు పెట్టును. గౌరవమునకు సూచనగా ఉన్నటువంటి ఆ యొక్క ముద్దును యూదా వెళ్ళి ద్రోహమునకు అప్పగించాడు. యోహాను సువార్త 13:27లో, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, యాషువాను చేయుచున్నది త్వరగా చేయమని వానితో. ముందుగానే యాషువా మెస్సియా వారు ప్రభురాత్రి భోజనంలో ఆ యొక్క ముక్కను
ముంచి ద్రాక్షారసంలో వానికి ఇచ్చినప్పుడే ఆ యొక్క సాతాను వానిలో దూరింది. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవుడి. జకర్యా గ్రంథం 11:12 మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యడి, లేని ఎడల మానివేడని నేను వాడుతారుగా వారు కూలికై 30 వెండి తులములు తూచి ఆయనకు ఇచ్చిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, జకర్యా గ్రంథం 11:12 రాయబడినటువంటి లేఖనము నా కూలి నాకు 30 వెండి నాణాలకు జకర్యా ఆయనను అమ్మివేశాడు, సత్యమును అమ్మివేశాడు. ఆ యొక్క యూదా కొత్త నిబంధనలు యోహాను సువార్త 6:70 యోహాను సువార్త 6:70 అందుకు యెహోవా నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో ముందుగానే చెప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులా, ఆయన ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ 12 మంది శిష్యులను ముందుగానే యోహాను సువార్త 6:70 మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవము గల మనుష్య కుమారుడు, భూమి మీద ఉన్నటువంటి మనుష్య కుమారుడు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడే ఉండి ఆయన అప్పగింపబోచున్నాను కనుక వాని గురించి ఆయన ఒక మాట సెలవిచ్చాడని యోహాను సువార్త 6:71 లేఖనము సెలవిచ్చుచున్నది. యోహాను సువార్త 12:6 వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాని యొద్ద డబ్బు సంచి ఉన్నది, వాడు డబ్బు సంచికి ఆయన వానికి అప్పచెప్తున్నాడు. వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున ఇందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చెను. సాతాను దొంగలిస్తూనే వస్తుంది, దేవుని యొద్దనే ఆయన యొద్దనే అది దొంగలిస్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, కొత్త నిబంధనలో యూదా యెహోవా మెస్సీవారిని 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. పాత నిబంధనలో యూదా ధర్మశాస్త్రాన్ని అమ్మివేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథం బహుజాగ్రత్తగా మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో సత్యము జీవము సర్వశక్తి గల దేవుడిని యూదా 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. పాత నిబంధనలు యూదా ఆదికాండము 38:11 పాత నిబంధనలు యూదా 3 వస్తువులకు అమ్మివేశాడు. యూదా ఏమిటి ఆ 3 వస్తువులు? పాత నిబంధనలో యూదా దేనికి అమ్మివేశాడు చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 38:15 యూదా ఆమెను చూచి తామారుని చూచాడు. తామారుని చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని తామారుని ఆదికాండం ఆ మార్గంన ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియగా నీతో పోయేదని రమ్మని చెప్పి, అందుకు నీవు నాతో వచ్చినడలా నాకేమి ఇచ్చేదు అని ఆమె అడిగిన తర్వాత నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన ఆదికాండంలో ఆమెకి ఏమిచ్చాడు? ఒక ముద్ర ఇచ్చాడు, తన కర్రను ఇచ్చాడు, తన దారమును ఇచ్చాడు. ఈ 3 వస్తువులను అమ్మి ఇచ్చేసాడు. ఎవరు? పాత నిబంధనలో ఉన్నటువంటి యూదా. ఆదికాండం 38:16 ఏమేమిచ్చాడు? ఒక ముద్రను ఇచ్చాడు, తన చేతి కర్రను ఇచ్చాడు, తన చేతికి చుట్టుకున్నటువంటి దారమును ఇచ్చేశాడు. అవును ప్రియమైనటువంటి వారుల, ఆ ముద్ర దేనికి సాదృశ్యం? పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుంది. ఇక్కడైతే యూదా 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. యూదా 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. పాత నిబంధనలో యూదా 3 వస్తువులకు అమ్మివేశాడు. ధర్మశాస్త్రమును అమ్మివేశాడు యూదా. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదా ధర్మశాస్త్రమును అమ్మివేశాడు. ఎలా అమ్మివేశాడు? తన చేతికి చుట్టుకున్నటువంటి యొక్క దారము దేనికి సాదృశ్యముగా ఉన్నది? అది పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రమునకు సాదృశ్యముగా ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి బహుజాగ్రత్తగా ఆ యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకొనవలన, బహుజాగ్రత్తగా మనము ఆ యొక్క వాక్యమును ధ్యానించవలన లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క ఉంగరము దేనికి సాదృశ్యము? ఉంగరము దేనికి సాదృశ్యము అంటే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము నా సేవకుడును షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రయుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా. అవును ప్రియమైనటువంటి వారు, పాత నిబంధనలో యూదా తన యొద్ద ఉన్నటువంటి ముద్ర ఉంగరము, ఇది ముద్రకు సాదృశ్యం, పరిశుద్ధాత్మ గుర్తుకు సాదృశ్యం, అధికారమునకు సాదృశ్యం. అధికారముగా ఉన్నటువంటి ఆ ముద్ర ఉంగరమును యూదా అమ్మివేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కర్ర దేనికి సాదృశ్యము?
దేవుని యొక్క కర్ర దేనికి సాదృశ్యం? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క కీర్తనలో, గాఢాంధకార లోయలలో నేను సంచరించినను, నీ ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. నీ దడ్డు కర్ర దేవుని యొక్క కర్ర. దేవుడు దేవుని యొక్క శక్తి. అహరోను యొక్క కర్ర చిగురించింది, దేవుడు తోడు అని అర్థము ఆ కర్ర. అవును ప్రియమైనటువంటి వారులారా, గాఢాంధకార లోయలలో 23వ కీర్తన 4వ వచనము, ముద్ర యొక్క ఉంగరము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి ఆ యొక్క ముద్రకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన ఆ వాక్యము ఏమై ఉన్నది? ముద్రను ఇచ్చివేశాడు. పరిశుద్ధాత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు తోడు, అది ముద్ర. మీరు పరిశుద్ధాత్మ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:14, దేవుని మహిమనకు కీర్తి కలిగి ఉన్నట్లుగా ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు, ముద్రగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, పాత నిబంధనలో యూదా 3 వస్తువులను అమ్మివేశాడు. 1 ఆ యొక్క ముద్రను, 2 కర్రను, 3 దారమును ఇచ్చివేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, గాఢాంధకారపు లోయలలో సంచరించినను, నీ దడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుని యొక్క దడ్డు కర్ర, అది తోడుగా ఉంటుంది కర్ర. అవును ప్రియమైన, దేవుని యొక్క తోడును అమ్మివేశాడు. ఇంకా ఏమి అమ్మివేశాడు? మోషే చూడండి ఒకసారి, దేవుని యొక్క ఆ కర్ర దేనికి సాదృశ్యమో. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసే బాదం. దేవుడు తోడుగా ఉన్నాడు అహరోను, కాబట్టి అహరోను యొక్క కర్ర చిగుర్చింది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి వాక్యము మన పట్ల దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క కర్ర. దారము దేనికి సాదృశ్యము? దారము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, నీ ఎలోహిమైన నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. నా ఆజ్ఞలు నీవు చేతికి సూచనగా వాటిని చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముగా అవలే ఉండవలను. నా ఆజ్ఞలను నీవు సూచనగా చేతికి కట్టుకునవలను. అవును ప్రియమైనటువంటి వారు, ధర్మశాస్త్రం యొక్క 613 ఆజ్ఞలను సూచనగా వారు ధ్యానించుటకు చేతికి దారమును కట్టుకుంటారు. ఆ దారమును అమ్మివేశాడు యూదా. అవును ప్రియమైనటువంటి వారు, దారమును అమ్మివేశాడు, ముద్రను అమ్మివేశాడు, తన కర్రను ఇచ్చివేశాడు. యూదా అన్ని అమ్మివేశాడు, వ్యభిచరించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పోగొట్టుకున్నాడు. కొత్త నిబంధనలో యూదా 30 వెండి నాణాలకు యాషువ మెసేవారిని అమ్మివేశాడు, పరిశుద్ధాత్మను అమ్మివేశాడు, దేవుని యొక్క సహవాసమును అమ్మివేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, వేషధారణ, ఇది ఒక వేషధారణ. ఈ దినమున నువ్వు నేను కూడా యూదాలమే వేషధారణతో జీవిస్తున్నాం. నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరు విశ్వాసం. యూదా యాషువ మెస్సియాలో ఒక శిష్యుడు, శిష్యులలో ఒక శిష్యుడు, 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు యూదా. ఆయన గురించి బహుగా ఎరిగినటువంటి వాడు. అవును ప్రియమైనటువంటి వారు, బోధకుడా రబ్బుని అని పిలిచినటువంటి వాడు, బోధకుడా రబ్బుని. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదా వంటి వారమే మనము కూడా, యూదా వంటి వారమే. అమ్మివేస్తున్నాం, ప్రతిరోజు ఆయనను అమ్మివేస్తున్నాం. యూదా ఒకసారి అమ్మివేశాడు, 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. పాత నిబంధనలో యూదా ఒకసారి ఆయన ఆ దారమును, ఆ యొక్క ముద్రను, ఉంగరమును, ఆయన కర్రను ఇచ్చివేశాడు ఒకసారి. అనుదినము మనము మన పాపముల చేత ఆయనను వాడుకుంటున్నాం. యూదాలమే, అనుదినము మనము యూదాలమే. అవును ప్రియమైనటువంటి వార్ల, నాతో సహా అనుదినము మనము యూదా యొక్క లక్షణాలు కలిగినటువంటి వారమే. పరిశుద్ధాత్మను అమ్మివేస్తున్నాం. యాషువ మెస్సియా యొక్క శిలువ, ఆయన మనల్ని నమ్మాడు, మనము ఆయనను మోసం చేస్తూనే ఉన్నాం. మన దోషక్రియల చేత, మన పాపపు క్రియల చేత, మన సోమరితనము చేత, మన యొక్క నిర్లక్ష్యము చేత. అవును ప్రియమైనటువంటి వార్ల, 12 మందిలో ఒకడిగా ఉండి యూదా నశించిపోయాడు. మనం కూడా నశించిపోతామేమో. అవును ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు చేసినటువంటి ఒక గొప్ప పరిశుద్ధాత్మ అనుదినము వాక్య ధ్యానమును ధ్యానిస్తూ ఉన్నాం. అందుకే యాషువ మెస్సియా వారు ఏమని సెలవిచ్చారు? యాషువ
మనుష్య కుమారుడుగా ఆయన వచ్చి ఉన్నాడు లోకంలో. ఆ యొక్క లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనం మనం బహు జాగ్రత్తగా చూసినట్లయితే, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో చెప్పాను. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన మానవుడే, ఆయనే సెలవిస్తున్నాడు. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని నువ్వు అప్పగించుచున్నావా? అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన మనుష్య కుమారుడని తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మరణించి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచాడో, ఆయన జీవము గల దైవం అని నిరూపించింది ఆ యొక్క మరణం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క ప్రేమ యూదా ఏం చూపిస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు, ద్రోహమును చూపిస్తున్నాడు. మనము ఈ దినమున ప్రేమను చూపిస్తున్నాం, ద్రోహమును చూపిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బయట లోక సంబంధమైన పాపములతో రాజీ పడుతున్నాం. అందుకే మనం యూదాలం. మనం కూడా ఆయనను ముద్దుతోనే అప్పగిస్తున్నాం. అవును ప్రియమైనటువంటి వారులారా, కీర్తనల గ్రంథము 55 అధ్యాయం 12-14 వచనములు, నన్ను నిందించిన వాడు శత్రువు కాడు, నా ప్రాణ స్నేహితుడే. స్నేహితుల ద్వారానే ఆయన ఆ యొక్క వేదనను, కష్టకాలమును ఎదుర్కొన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే మనం యూదాలం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎలాగ మనం యూదా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనము, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. యూదా స్థితికి ఇది నిదర్శనం. అవును ప్రియమైనటువంటి వారు, అందుకే మనము కూడా పైకి పెదవుల యొక్క భక్తి కలిగిన వారం యూదాలమే అని మనము జ్ఞాపకం చేస్తున్నాను మన కొరకు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క మత్తయి సువార్త 26-24 మనుష్యుడు పుట్టకపోయిన ఎడల వానికి మేలు, ద్రోహం వల్ల కలిగే భయంకరమైనటువంటి యొక్క శిక్షను, పరిణామాన్ని యూదా ఎదుర్కొన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము దేవుడు వాక్యం ద్వారా శ్రమలను ధ్యానిస్తున్నాం. ప్రభు అయినటువంటి యెహోవావారు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన భారభరితమైనటువంటి ప్రార్థన, ఎంతో భారమైనటువంటి ప్రార్థన. ఆ శిష్యులు ఒక గడి అయినను మీరు మేల్కొనలేరా, ప్రార్థన చేయలేరా? 3 మార్లు ఆయన ఆ యొక్క జాము సేపులో ప్రార్థనలో ఉండి వచ్చాడు. వస్తూనే యూదా నమ్మకం గల శిష్యుడు వలె వచ్చి ప్రేమతో ముద్దు పెట్టుకుంటున్నాడని అనుకున్నారు అందరూ కూడా. అది ప్రేమతో పెట్టినటువంటి ముద్దు కాదు, అది ఒక ప్రణాళికతో, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుందునో ఆయనను మీరు పట్టుకునేడని సూచనగా ఆ యొక్క చీకటి అధికారమునకు అప్పచెప్పినటువంటి యూదా. సాతాను యూదాలో ప్రవేశించింది, అది చీకటి. ఆ అధికారమునకు యూదా ఆ యెహోవా మెస్సియా వారిని అప్పచెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మనము బహు జాగ్రత్త కలగాలి. అటువంటి మనస్తత్వం మనం తొలగించుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి అనుదినము నమ్మకముగా ఉండాలి. మనం అనుదినము వాక్యమునకు నమ్మకముగా ఉండాలి. అనుదినం అవకాశం వస్తేనే మనము అలాగ లోకంలోనికి వెళ్ళిపోకు, దేవునికి మనము విశ్వాసులుగా మనము మరలా తండ్రి నన్ను క్షమించు, నా పాపములను క్షమించు అని అనకూడదు. దేవుడు యూదాను క్షమించాడు. పాత నిబంధనలో యూదాను క్షమించాడు కాబట్టే పెరెసు జన్మించాడు. యూదా తామారునందు పెరెసును కనెను. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అత్యంత కరుణామయుడు, క్షమాపణ కలవాడు. ఇంకా ఇది కృపాకాలం కాబట్టి మనం క్షమించబడుతూ వస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి లూకాసు వార్త 22, 47, 48 వచనాలు ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు ఉదయ కాలమున. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనుదినము పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలోకి రండి, వాక్యము వినండి, ఆశీర్వదింపబడండి. ఈ దినమున యూదాను ధ్యానించుటకు చీకటి అధికారము, రాత్రివేళ జరిగినటువంటి చీకటి, ఆ చీకటిలో సాతాను యొక్క అధికారము, యూదా యొక్క అధికారం సైన్యమును తీసుకొని వచ్చి యూదా యెహోవా మెస్సియా వారిని అప్పగించాడు. ప్రేమతో అప్పగించాడు, సూచనగా ముద్దు పెట్టాడు. 30 వెండి నాణాలకు అమ్మివేశాడు యూదా. అవును ప్రియమైనటువంటి వారులారా, ధనముకు ఆశపడి లోకంలోనికి వెళ్ళిపోతామేమో, దేవునిని విడిచిపెడతామేమో. అలాగ ఉండకూడదు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మరలా రేపటి దినము కూడా ఆ యొక్క లేఖనము ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. మరలా రేపటి మరి యొక్క శ్రమను గురించి ధ్యానించుటకు మనము
రేపు దేవుని యొక్క సన్నిధికి వస్తాం. వాక్యం విన్న మీ అందరి గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. మీరు ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి, మీరు స్వస్థపరచబడాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎన్నో ఆత్మీయ పరిశుద్ధాత్మ సత్యాలు తెలుస్తాయి. ఈ దినమున చూసాం, మనం ఏం చూసాం? పాత నిబంధనలు యూదా ఆ యొక్క ముద్రపు ఉంగరము అది హగ్గయిలో, ఇదిగో సూచనగా నేను మీకు ముద్ర ఉంగరముగా నేను జెరుబ్బాబేలు ముద్రపు ఉంగరముగా నేను చేసేదను. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. అవును ప్రియమైనటువంటి వారు, పాత నిబంధనలో యూదా తన కర్రను అమ్మివేశాడు. దేవుడు నా దడ్డు కర్ర, దేవుడు తోడు, బలమైనటువంటి దేవుడి యొక్క కర్ర మనకు తోడుగా ఉంటుంది. యూదా పరిశుద్ధాత్మను అమ్మివేశాడు. యూదా కొత్త నిబంధనలో దేవుని యొక్క కర్రను అమ్మివేశాడు. దారమును కూడా ఇచ్చివేశాడు. పాత నిబంధనలో యూదా దారము ఆ దేవుని యొక్క ఆజ్ఞలకు సాదృశ్యము, పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రమునకు సాదృశ్యం, అది కూడా ఇచ్చివేశాడు. కొత్త నిబంధనలో ఆయన వాక్యమై ఉన్నటువంటి యాషువానే అమ్మివేశాడు 30 వెండి నాణాలకు. అవును ప్రియమైనటువంటి వాళ్ళు, ఇది వాక్యం యొక్క జ్ఞానము. మనం లోక సంబంధమైనటువంటి కథలు చెప్పుటకు రాలేదు. మనము వాక్యమును లేఖనముతో సహా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇటువంటి స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ వాక్యమును వినుటకు అందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞాపన చేస్తూ, లైక్ చేయండి, కామెంట్ చేయమని విజ్ఞాపన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి రేపటి దినమున ఉదయ కాలమున మరలా ఆ యొక్క శ్రమ దినాలలో శ్రమలన్నిటినీ ధ్యానించుటకు మరలా మీ ఎదుటికి రాగలనని